కానీ కలియుగ లక్షణాలకి మన సనాతన ధర్మీయులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇది అందరికీ వర్తిస్తుందా, లేకుంటే ఎవడైతే ఈ విధర్మాలని స్వీకరించాడో వాళ్లకు మాత్రమే కలియుగ లక్షణాలు ఉంటాయా? కలియుగ లక్షణాలు ఏమిటి చెప్పండి నాకు కొంచెం. ఓకే, అయితే కలియుగ లక్షణాలకు వెళ్ళే ముందు ఒక చిన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. ఇప్పుడు మన భూమి మీద అనేక ఖండాలు ఉన్నాయి, కాంటినెంట్స్ ఉన్నాయి. సో మన ప్రకారం ఏంటంటే భరతవర్షం అంటాం మనం. ఈ భరతవంశంలోనే మానవులు ఉండేవాళ్ళు, భరతవర్షం మన పురాణాల ప్రకారం. సో మరి ఈజిప్టు, ఆఫ్రికా, ఈ మయన్ సివిలైజేషను, అమెరికా, ఇక్కడంతా ఎవరు ఉండేవాళ్ళు అంటే గంధర్వులు, దానవులు, రాక్షసులు, నాగులు, వీళ్ళంతా హయ్యర్ కేటగిరీ ఆఫ్ బీయింగ్స్ అనమాట. అంటే జనరల్గా చెప్తాం కదా, వీళ్ళు మానవ జాతి కిందికి రారన్నమాట. అయితే కలియుగం ఆరంభంలో కానీ అంతకన్నా ముందే మానవులు మైగ్రేట్ అయ్యి ఆ వేరే కాంటినెంట్స్కి వెళ్ళారనమాట. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి గంధర్వులు వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తారంటే కలియుగం వస్తోంది అనగానే వాళ్ళు విమానాలలో వేరే వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతారు. ఓ రైట్ రైట్. ఇది పురాణాలు, ఇది లింగ పురాణంలో ఇక్కడ ఉన్నాయండి రిఫరెన్సెస్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మానవులు ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళకు విద్యలు నేర్పించారు కొన్ని. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈజిప్షియన్ పిరమిడ్ చూడండి సార్. సో మీరు ఏలియన్ థియరీని చెప్తున్నారు. ఏలియన్ థియరీ అసలు అది ఈ రోజు కూడా ఎవరు కట్టలేరంటారు. అవును అవును సార్. దీనికి బలం చేకూర్చేది మన థియరీయే. ఎందుకంటే దాన్ని కట్టింది ఏ గంధర్వులో లేకుంటే గరుడులో. మీరు ఈజిప్షియన్ పిరమిడ్లో కూడా చూడండి, ఈ గద్ద ఇది ఉండి రెక్కలు ఉంటాయి. అంటే ఏ గరుడుడో గరుడికి చెందిన జాతి వాళ్ళు కట్టారు దాన్ని. రైట్ రైట్. ఏది ఈజిప్షియన్ పిరమిడ్లని. అలాగే ఇప్పుడు పాతాళ లోకం అంటే ఏంటి అంటే అమెరికా కాంటినెంట్స్. అలాగే సుతల లోకం అంటే పెరు, అంటే బలి మహారాజు అక్కడ ఉన్నాడు అని ఒక థియరీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ పెరు దేశంలో విరోచనుడు అని ఒక రాజు కూడా ఉన్నాడు. ఇది విన్నాను సార్ నేను. అవును. సో ఇప్పుడు విరోచనుడు ఎవరు? బలి మహారాజు తండ్రి. అంటే వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారనమాట. రైట్ రైట్. తర్వాత కాలంలో కలియుగం వస్తుందని వీళ్ళు ఏం చేశారంటే ఇక కలియుగం వస్తుంది, అంత మూర్ఖులే ఉంటారు, ఈ ఈ అర్థతో మాకు సంబంధం లేదు అని వాళ్ళు ఏ స్పేస్ షిప్లో కూర్చొని వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు అనొచ్చు, ఏదండి స్పేస్ షిప్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, అన్ని స్టోరీలు చెప్తున్నారు. పురాణాలలో ఉందండి, ఇది ఉన్నాయి సార్. ఇప్పుడు మీకు పురాణాల్లో ఉన్నాయి, కానీ వాటిని నమ్మంగా మనం. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదో మళ్ళా అది కూడా కలిపురుషుడి లక్షణమేమో. అయితే ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను నా వాదన్ని బలపరచడానికి. మీరు అనునాకి స్టోరీస్ విన్నారా? అనునాకి స్టోరీస్ ఏంటంటే ఇది అనునాకీస్ అని బైబిల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఈ అనినాకీస్ ఏంటంటే వేరే జాయింట్స్ పెద్దగా ఉంటారు, 10 feet 15 feet అంత హైట్లో ఉంటారు అని అనునాకీల గురించి చెప్తారనమాట. సో ఈ అనునాకీలే మానవుల్ని, అక్కడున్న మానవుల్ని తయారు చేశారనే ఒక థియరీ ఉంది. సో ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళని కూడా వీళ్ళు కొంచెం జెనెటిక్ మాడిఫికేషన్ చేశారనమాట. ఈ గంధర్వులు, అనునాకీలు అంటే ఎవరు కాదండి, దానవులు, రాక్షసులు, గంధర్వులు వీళ్ళు. సో వాళ్ళకి ఆ టెక్నాలజీ అంతా నేర్పించారు, వాళ్ళకి వాళ్ళ నాగరికత కూడా నేర్పించారు వీళ్ళు. సో యాక్చువల్గా అయితే కలియుగము కేవలం భరతవర్షంలోనే ఉంటుందన్నమాట. కానీ ఈ టెక్నాలజీ అంతా రావడం వల్ల ఇక మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే మానవులు ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయితే కలియుగం అక్కడికి వెళ్తుంది. సో కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అసలు కలియుగంలో ఏ ఏ దేశాలు పడిపోతాయి మీరు నమ్మరండి. భాగవత పురాణం మీరు చదివారు కదా, ఎప్పుడు రాసి ఉంటారని అనుకుంటారు మీరు? భాగవత పురాణం సార్ భాగవతం కూడా రాసింది ఆయనే కదా సార్, వ్యాసుడు. 5000 సంవత్సరాలు. ఓకే, 5000 సంవత్సరాలకు కాదు, మొదటి శతాబ్దం అనుకుందాం సార్. ఓకే, మొదటి శతాబ్దంలో ఈ ఇస్లాం కానీ ఈ మతాలు ఉన్నాయా? అసలు క్రిస్టియానిటీ ఉందా? లేదు, నాకు తెలిసి లేదు. భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది 12వ స్కందంలో. దీని ప్రకారం ఏ ఏ దేశాలు ధర్మభ్రష్టం అవుతాయో చెప్తున్నారు భాగవత పురాణంలో. ఏ ఏ దేశాలంట? కలియుగముగా క్రమముగా సౌరాష్ట్ర, అవంతి, అభీర, శూర, అర్బుద, మాలవ దేశాలలో ఉన్న బ్రాహ్మణులు
ఉపనయనాది సంస్కారాలు లేక శూద్రులు అగుదురు. అంటే అక్కడ ఉన్న అక్కడంతా కూడా బ్రాహ్మణులే ఉన్నారు. ఇప్పుడు సౌరాష్ట్ర అంటే సింధు ప్రాంతం అండి, అలాగే అవంతి అంటే కూడా అటే బలూచిస్తాన్ ఆ ప్రాంతాలు, అబీరా అంటే ఇంకా అవతల బలూచిస్తాన్ అండ్ అవతల. సో ఈ దేశాలన్నీ మెన్షన్ చేశారు. ఇమాజిన్ చేసుకుందాం, 1st సెంచరీలోనే భాగవతం వచ్చింది అనుకుందాం, అప్పటికి క్రిస్టియానిటీ లేదు, ఇస్లాం లేదు, అయినా దేశాలు పడిపోతాయని ముందే ప్రిడిక్ట్ చేశారు. ఇందులో గొప్ప కాదా? ఇప్పుడు భాగవత పురాణంలోనే లాస్ట్లో భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని వీటిల్ని ఇస్తాడు. అదే సార్, ఇవి మనకు ప్రతి పురాణంలో ఉన్నాయి. సో మళ్ళీ ఏమంటున్నారు చూడండి, క్షత్రియులు కూడా శూద్రులగుదురు. ఇప్పుడు చూడండి సార్, పాకిస్తాన్లో ఉన్న మ్యాక్సిమం జనాలు బలూచిస్తాన్లో ఒకప్పుడు వాళ్ళంతా హిందువులా? అందరు హిందువులే. క్షత్రియులు బ్రాహ్మణులు ఈ ఇస్లాం వచ్చిన తర్వాత వాళ్ళ మీద పడి కత్తులు మెడ మీద పెట్టి మతం మార్చారు వాళ్ళని. అవును. ఇంకోటి చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే వాళ్ళే కదా సార్. ఇక్కడ అసలు కాశ్మీర్లో ఉన్న వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే. ఆడెవడో వచ్చేసి సూఫీగాడు వచ్చేసి కత్తి మెడ మీద పెట్టి బలవంతంగా మతం మార్చాడు. ఇన్ఫ్యాక్ట్ కాశ్మీరు ప్రస్తావన కూడా ఉంది. ఎవరెవరు పడిపోతారో కూడా భవిష్య పురాణంలో భాగవతంలో భవిష్యత్తు చెప్తున్నారు. ఇక్కడ పౌండ్రకులు, ఓడ్రులు, ద్రవిడులు ఇప్పుడు వాళ్ళు పడుతున్నారుగా. సో ప్రిడిక్షన్స్, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్లో ఎవరెవరు పడతారో కూడా ఉందండి. కాంబోజులు, ఓడ్రులు అని అంటే ఒడిస్సా కావచ్చు, ఒరిస్సా ఓటర్ దేశం కదా, ఓటర్ దేశం. యవనులు, శకులు, పారదులు, ప్లప్పవులు, చీనులు, కిరాతులు. చీనులు ఆల్రెడీ అయిపోయారు, చైనీస్. సో ఫ్యూచర్లో ఏమేం జరగబోతుందో, ఏ జాతులు మ్లేచ్ఛానికి మారతాయో కూడా మన గ్రంథాలు స్పష్టంగా ప్రిడిక్షన్ చేశాయి. ఈరోజు మ్లేచ్ఛ మతాలలో ఉన్నవాళ్ళు చెప్తుంటారు, చూడు ప్రిడిక్షన్ చేశాడు మా దేవుడు, ఇది జరుగుతుంది. నీ ప్రిడిక్షన్ ఏందో ఎప్పుడు చేశావో నువ్వు తెలియదు, కానీ కనీసం ఒక 2000 సంవత్సరాలు అంటే 1వ శతాబ్దం అనుకున్నా కూడా సంవత్సరాల పూర్వమే చెప్పేశారు వీళ్ళు. అది గ్రేట్నెస్. సో మరి మ్లేచ్చులు ఎలా ఉంటారు అనేది కూడా మన భాగవతంలో చెప్పబడింది. కలియుగంలో ఏం జరుగుతుంది? క్రమంగా ప్రజల్లో ధర్మం, సత్యం, పవిత్రత, సహనం, దయ, జ్ఞాపక శక్తి ఇవన్నీ నశిస్తున్నాయి. బుర్రలేని వాళ్ళే మతం మారుతున్నారు, ఈరోజు మారుతున్నారు. తర్వాత ధనము కలిగిన వాడు గొప్పవాడు అనబడతాడు. ఇప్పుడు చూడండి సార్, టై కట్టుకుని వచ్చినోడు అబ్బోయుడు ఎంత గొప్పోడు రా, అదే పంచ కట్టుకొని నామాలు పెట్టుకొని పోండి ఏ పంతులు రాయుడు. అవును సార్, ఇవన్నీ ప్రిడిక్ట్ చేశారు, మన పురాణాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. అంటే నీకు డబ్బు ఉందా, నువ్వు గ్రేట్ స్కాలర్, టై కట్టుకున్నావా గ్రేట్ స్కాలర్, టై లేదు ఏం లేదు, అరే ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు రాయుడు. కానీ మనం ఏమనుకునే వాళ్ళం, జ్ఞానానికి అపియరెన్స్కి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు అన్నారు కదా, ఈయన చూస్తే ఎట్లున్నాడు, ఏం మాట్లాడతాడు, కానీ ఆయన మాట్లాడితే అంతే అమెరికా దద్దరిల్లి. ధనవాన్ పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎగ్జాక్ట్లీ. సో అలా బ్రహ్మాండంగా మన గ్రంథాలు చెప్పాయి. ఇక కలియుగంలో లక్షణాలు ఎలా ఉంటాయా, కలియుగంలో ఏ రాజులు ఉంటారు కూడా మన భాగవతం చెప్తుందండి. ఇన్ఫ్యాక్ట్ రోమన్ రాజుల ప్రస్తావన ఉంది మన భాగవతంలో. సార్ వాళ్ళు రోమన్ రాజులకి ఇంతకుముందు రామ్సెసే, ఈజిప్షియన్ రాజులు కానీ ఈజిప్షియన్ రాజులందరూ వాళ్ళ పేర్లు కూడా ఆల్మోస్ట్ మన రామ అలాగే ఉండేవి. సో వాళ్ళంతా కూడా వాళ్ళ గురించి ప్రస్తావన ఉంది భాగవతంలో. చాలామంది వెస్ట్రన్ స్కాలర్స్ ఏమంటారంటే, మీరంతా తర్వాత రాసుకున్నారు. అరే ఒప్పుకున్న తర్వాత రాసుకున్నాం, 5th సెంచరీకే రాసుకున్నాం అనుకుందాం. వాళ్ళ పేర్లు ఎట్లొచ్చాయి ఇందులో? చాణక్యుడి పేరుంది, చంద్రగుప్తుడి పేరుంది, సముద్రగుప్తుడి పేరుంది. వాళ్ళంతా మొన్న వచ్చారు కదా. కాదు సార్, ఇంకొక చిన్న ఇది కూడా ఉంది. ఇప్పుడు దీని ప్రకారం ఏది భాగవతం ప్రకారం, భవిష్య పురాణం ప్రకారం రాజుల వంశావళి ఉంది. రాజుల వంశావళిలో ఇప్పుడు మన ఇండియన్ హిస్టోరియన్స్ ఇస్తున్నటువంటి రాజుల వంశావళికి 1500 సంవత్సరాలు ఎత్తేసారు సార్. వీళ్ళు విల్సన్ వీళ్ళంతా చేసిన కుట్రది 1500 సంవత్సరాలు లేపేశారు అవుట్ రైట్గా. ఆయన కోట వెంకటచలం కొట్టుకుంటాడు అదే. ఈవెన్
ఈ చంద్రగుప్త మౌర్యుడు అని చెప్తాము, ఆయన 15th సెంచరీ వాడు. అంటే బుద్ధుడు సిద్ధార్థుడు 18th సెంచరీ బిఫోర్ కామన్ ఎరా. అదే ఆదిశంకరులు 15th సెంచరీ బిఫోర్ కామన్ ఎరా. అసలు ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే కొంతమంది హిస్టోరియన్స్ ఆది శంకరాచార్యుడు బుద్ధుడి కంటే ముందు వచ్చాడని చెప్తారు. ఎంత ఘోరం సార్, ఎంత ఘోరం! అసలు ఆయన ఖండించిందే బౌద్ధాన్ని అయితే ఘోరంగా ఉంటుంది. సో కలియుగ లక్షణాలు తీసుకుంటే ఈరోజు ఈ మ్లేచ్ఛ మతాలలో ఉన్నవాళ్ళు ఏమేం చేస్తున్నారో భాగవతంలో అచ్చు గుద్దినట్టు రాశారు సార్. కొన్ని ఉదాహరణలు ఇస్తాను. పరీక్షిత్ మహారాజా అంటే ఇది శుకుడు చెప్తున్నాడు, ఈ రాజులందరూ ఆచార వ్యవహారంలో బట్టి మ్లేచ్ఛ పాలకులు అవుదురు. మ్లేచ్చులు ఎలా ఉంటారంట, వీరు అధర్మపరులు, అసత్యపరులు, వీరిలో అసలు ఉదార బుద్ధి ఉండదు. హిందువులను చంపుతున్నారు సార్, స్త్రీలని చంపుతారు. మొన్న ఒక వార్త వచ్చింది కదా, మహారాష్ట్రలో పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని 53 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. దయ ఎక్కడుంది సార్ వాడికి? అసలు ఇంకా వాళ్ళని గురించి మాట్లాడుకోవడమే చాలా, అంటే వింటేనే ఒక. సో ఇలాంటి వాళ్ళు వస్తారని ఆల్రెడీ చెప్పారు మన గ్రంథాలలో. ఎలా ఉంటుంది, స్త్రీలను, బాలులను, గోవులను, బ్రాహ్మణులను హింసించు స్వభావము కలిగి ఉందరు. చేస్తలేరా సార్ ఈరోజు? జరుగుతున్నాయి ఈరోజు. అంతెందుకు, సిరియాలో అక్కడ స్త్రీల మీద వ్యాపారం చేసుకుంటున్నారు సార్. స్లేవ్ ట్రేడ్ అది. అమ్మాయిలను అమ్ముకుంటున్నారు. మీరేంటి సిరియా దాకా పోతున్నారు? ఇక్కడ జరగడం లేదనుకుంటున్నారా? అక్కడ కూడా జరుగుతుంది హ్యూమన్ ట్రాఫికింగ్. ఈవెన్ మదర్ తెరీసా చేసిందని ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇక్కడ కూడా జరుగుతున్నది సార్. ఏమంటున్నారు, పరస్త్రీల ఎడల ఇతరుల సొమ్ముల ఎడల ఆపేక్ష ఉండును వీళ్ళకి. ఎవరిని కొట్టాలి, ఎవరిని దోచుకోవాలి? కలియుగ లక్షణాలు కావా సరే?